Hello guys, welcome to 35mm Backloggers, where cinema comes to light. Here we only talk about cinema and cinema. So today we have a guest, Manikanta, ఆయన ఒక షార్ట్ ఫిలిం డైరెక్టర్, డార్క్ అనే ఒక షార్ట్ ఫిలిం. ఇట్స్ రిలీజ్డ్ ఇన్ తెలుగు వన్ ఛానల్ తెలుగు వన్ ఛానల్. సో అది అవార్డ్ విన్నింగ్ షార్ట్ ఫిలిం కూడా, బెస్ట్ డిఓపి అండ్ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్. బెస్ట్ డెబ్యూ. డైరెక్టర్. సో ప్లీజ్ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్. మణికంఠ రీసెంట్గా ఒక షార్ట్ ఫిల్మ్ తీసాను, డార్క్ అనేది. దానికి దాసరి టాలీవుడ్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ వచ్చినాయి 2025. అండ్ బెస్ట్ డెబ్యూకి వచ్చింది, బెస్ట్ డిఓపికి వచ్చింది. అంతకుముందు నేను రీసెంట్గా 2019లో ఒక మూవీకి ఏడీగా వచ్చేసాను అనమాట. తర్వాత ఒక ఫ్రెండ్ది షార్ట్ ఫిల్మ్కి దానికి రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చేశాను. ఓకే, సో ఫస్ట్ మీ షార్ట్ ఫిలిం చూసినప్పుడు ఐ ఐ థాట్ ఆఫ్ కాంటాక్టింగ్ యూ, ఓకే, మీతో ఇంటరాక్షన్ చేద్దామని. ద ఓన్లీ రీజన్ వాజ్ ద క్లైమాక్స్. సో అన్నీ అంటే సాధారణంగా నేను చూసా, బికాజ్ వీఆర్ ఆల్సో ఏ ఫిల్మ్ మేకర్స్, వీఆర్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. సో చాలా షార్ట్ ఫిల్మ్స్ వస్తుంటాయి, బట్ డాట్స్ కనెక్ట్ చేసే విధంగా చాలా తక్కువ. వచ్చిన సమ్ ఇష్యూస్ ఉంటాయి. ఐ హ్యావ్ ఇష్యూస్ విత్ ద ఫిలిం, విల్ టాక్ అబౌట్ దట్ ఫర్దర్. బట్ నాకేంటంటే మొత్తం ఫిలింలో కొంచెం ఎడిటింగ్ దగ్గర కానీ, బికాజ్ ఐఎమ్ ఏ ఫిల్మ్ మేకర్, ఐ జస్ట్ కాంట్ వాచ్ ఇట్ యాజ్ అన్ ఆడియన్, కంప్లీట్ ఆడియన్గా నేను చూడలేకపోయాను, బికాజ్ ఇట్స్ జస్ట్ 22 minutes. అసలు నా ఇంటెన్షన్ ఏంటంటే అసలు ఎందుకు అవార్డు వచ్చింది, ఆ ఇంటెన్షన్తో నేను చూసా. ఓకే, సో నాకు నేను చూసినప్పుడు ఆ డాట్స్ కనెక్ట్ చేసిన విధానం ఉంది కదా, దట్ లిటరలీ మేడ్ మీ కాంటాక్ట్ యూ. ఓకే. సో వాట్ వాజ్ ద ఐడియా బిహైండ్ ద స్టోరీ? యాక్చువల్గా అది దాని ఫస్ట్ ఐడియా ఎట్లా వచ్చిందంటే, ఒక టీనేజ్ బాయ్ ఒక ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్ళి ఇరుక్కుంటే ఎట్లా అనేది ఆ చిన్న లైన్తో స్టార్ట్ అయింది అనమాట. ఓకే, ఆ లైన్తో స్టార్ట్ అయ్యి ఇట్లా వద్దు, కొంచెం డిఫరెంట్గా డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ట్రై చేద్దాం, అన్ని రొటీన్ లవ్ స్టోరీస్ ఇట్లా ఉన్నాయి కదా, ఇట్లా వద్దు, ఒకసారి డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్దాము అన్నట్టు. లాస్ట్ మెయిన్ క్లైమాక్స్ గురించి నేను ఇదంతా తీసుకుని వెళ్ళా, అట్లా అనమాట. సో ఫస్ట్ ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్ళి ఒక టీనేజ్ బాయ్ వెళ్ళి అక్కడ ఆ అమ్మాయి దగ్గర ఇరుక్కుంటే ఎట్లుంటుంది, ఓకే, అట్లా అనేది స్టార్ట్ అయింది ఐడియా. జస్ట్ ఒక 1 week కూర్చొని ఆలోచిస్తే ఇట్లా ప్రాసెస్ వచ్చింది. స్క్రీన్ ప్లే రాయడానికి ఒక 3 weeks పట్టింది. 3 weeks మొత్తం స్క్రిప్ట్ కంప్లీట్ చేయడం 1 month. ఓకే, సో 1 monthలో యూ కంప్లీటెడ్ ద హోల్ రైటింగ్ ప్రాసెస్. సో డైలాగ్స్ మీరే రైటర్ అండ్ డైరెక్టర్? నేనే. డిఓపి ఎవరండి? డిఓపి నందగోపాల్ అని నా సీనియర్. ఓకే, సో ఇది అవార్డ్స్ వచ్చినాయి కదా, ఒకటి బెస్ట్ డిఓపి వచ్చింది, ఇంకోటి ఏంటి? బెస్ట్ డెబ్యూ డైరెక్టర్. బెస్ట్ డెబ్యూటెంట్ షార్ట్. ఓకే, డైరెక్టర్, సూపర్. సో నాకైతే రియల్గా ఫిలిం నచ్చింది. ఇట్ హ్యాస్ సమ్ ఫ్లాస్, బట్ స్టిల్ ఐ ఫెల్ట్ ప్రాపర్ ఎండింగ్. బట్ మధ్యలో ఎందుకు ఆపేశారు? అంటే వాళ్ళు ఎలా అయ్యారు, వాళ్ళు ఎందుకు ఫ్యామిలీ, అంటే టైం రెస్ట్రిక్షనా లేకపోతే? అంటే అదంతా చూపించడానికి కొన్ని లిమిట్స్ ఉంటాయి కదా షార్ట్ ఫిల్మ్. అంటే నేను ఎలాంటి పర్సన్ అంటే సగం తెలిస్తే నేను పడుకోలేను. అడిగారు నన్ను చాలా, ఆ క్వశ్చన్ చాలా మంది అడిగారు. ఈ షార్ట్ ఫిల్మ్ కొన్ని లిమిట్స్ ఉంటాయి కదా, దాటి వెళ్ళకూడదని. అది నేను ఈ క్యాస్టింగ్కే నాకు చాలా టైం పట్టింది. నేను కనెక్ట్ చేద్దాం అనుకున్నా, కనెక్ట్ చేసుకుంటే బడ్జెట్ పెరుక్కుంటే వెళ్తుంది, అది భయం వేసింది కొంచెం. సరే ఇట్లా ఫోటో పెట్టి చూపిద్దాం, అక్కడ నేను డైలాగ్స్ వెళ్ళి చూపించేద్దామని అక్కడ బెలూన్స్ వెళ్ళారు, డైలాగ్స్ వెళ్ళని చూపించా. అంటే ఇట్లానే వదిలేసి వెళ్ళిపోయింది, డ్రగ్స్కి అలవాటు. ఆ ఫోటోలో కూడా ఎందుకంటే చిన్నపిల్లడి ఫోటోని చూసి ఆ టైంలో వదిలేసి వెళ్ళినట్టు అట్లా. ఓకే, అది ఫస్ట్ మీరు ఫిలింలో ఫస్ట్ ఫోటో చూపించినప్పుడు బ్లర్ ఉంటుంది. అవును, ఎందుకు అలా? అది ఫోటో నార్మల్ కనిపించదని పెట్టాం, ఎట్లా క్లైమాక్స్ ఇప్పుడు చూస్తారు కదా, అప్పుడే చూపించచ్చని అట్లా పెట్టాం అనమాట. సో డూ యూ బిలీవ్ ఇన్ పాజెస్? ఐ విల్ ఎలాబరేట్ ద క్వశ్చన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక సీన్ తీసేటప్పుడు కాన్వర్జేషన్స్ ఎలా అవుతాయి? మీరు ఒకటి చెప్తారు, దానికి నేను ఒక రిప్లై ఇస్తా, ఇలా అయిపోతాయి. కొన్ని పాజెస్ ఉంటాయి, దట్ ఈస్ వాట్ ఎలివేట్స్ ద సీన్, లైక్ ఎమోషన్ కన్వే చేసేది ఆ పాజెస్తోనే. సో వాట్ డూ యూ థింక్? అంటే డూ యూ డెలిబరేట్లీ థింక్ పాజెస్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ ద ఫిల్మ్? ఇంపార్టెంట్, బికాస్ ఆయన ప్రాస్టిట్యూట్కి వెళ్ళేటప్పుడు ఇప్పుడే రమ్మను, గంటలో రమ్మను అనేసి అంటారు. అనిన తర్వాత అని దింపాక నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత తను ఫ్లాట్కి వెళ్ళేంత వరకు ఒక సైలెంట్ కట్ కూడా చేయొచ్చు. ఇట్ కెన్ రెడ్యూస్ ద షార్ట్ టైం లెంత్, బట్ యూ కెప్ట్ ఇట్. అలా కొన్ని ఉన్నాయి. ఆటో దిగి తను
పేమెంట్ చేసే వరకు వెయిట్ చేసి మళ్ళీ అక్కడ నుంచి తను లోపలికి వచ్చి పెయిన్ కిల్లర్ అడిగి తను పెయిన్ ఐ ఫెల్ట్ ఎందుకు ఇంటెన్షనల్గానా లేకపోతే ఏంటి? బికాస్ ఐ సీన్ సమ్ ఫిల్మ్ మేకర్స్, రీసెంట్ ఫిల్మ్ మేకర్స్, వాట్ దే ఆర్ డూయింగ్ ఇస్ పాజెస్ ఎక్కువ పెట్టట్లేదు. అవును, ఇట్లా అయిపోవాలి సినిమా. అవును. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అలా అయిపోయే సినిమాస్కి, అంటే షార్ట్ ఫిలిమ్స్ కానీ ఫిలిం కానీ వాట్ ఎవర్, త్వరగా ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ నాకు కొన్ని ఫిలిమ్స్తో పర్సనల్గా నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటంటే రాధేశ్యామ్ తీసుకుందాం ఎగ్జాంపుల్. ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు డిగ్రేడ్ ఎనీ వన్, బట్ రాధేశ్యామ్లో హాస్పిటల్ సీన్ ఉంటుంది. అవును. ప్రభాస్ కూరగాయలతో వాళ్ళని కొట్టి చేసే సీన్ ఉంటుంది. కట్ చేస్తే ఆయనకి యాక్సిడెంట్ అవుతుంది, బ్లడ్తో ఇట్లా బ్లడ్ ఫ్లో అవుతూ ఉంటుంది, నడుస్తుంటాడు. ప్రాపర్గా ఎమోషన్ అక్కడ కన్వే అయ్యేలోపు కట్ నాకు అనిపించింది. అలాగే హాస్పిటల్లో కామెడీ సీన్ ఉంటుంది, ఎట్లా అంటే షూట్ చేస్తున్నట్టు, చనిపోయినట్టు, డెత్ ప్రాక్టీస్ అని, అది కామెడీ కంప్లీట్గా ఫీల్ అయ్యేలోపు కట్. అట్లా ఇంకోటి సముద్రంలో క్లైమాక్స్లో సముద్రంలో ఒక కొత్త వేవ్ వస్తుంది, నెక్స్ట్ ఏమవుతుంది అని తెలిసేలోపు కట్. డైరెక్టర్ రాధాకృష్ణ ఆయన ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారంటే ఇట్ ఈస్ బికాస్ నెక్స్ట్ ఇంకో పెద్ద వేవ్ కూడా వస్తుంది సునామీ లాగా, అది కూడా ఎదుర్కొని అతను దాటాడని చూపించాలని చెప్పి అది ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఐ డోంట్ ఫీల్ లైక్ దట్ ఈస్ వ్యాలిడ్ ఫర్ మీ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఇట్ కెన్ బి వ్యాలిడ్ ఫర్ సమ్ అదర్ పీపుల్. అంటే ఉండాలి అట్లా, కానీ లవ్ స్టోరీస్కి అలా అనిపించదు. ఇట్లా ఎట్లా అంటే లవ్ స్టోరీస్ నీకు ప్యూర్గా చూపించాలి ఎమోషన్ ఏదైనా సరే, లవ్ స్టోరీస్ కానీ డ్రామా కానీ అట్లాంటివి చూపిస్తే కానీ నెక్స్ట్ సీన్కి కొంచెం ఎమోషన్ అయ్యేది, అట్లా ఫీల్ అయ్యేది మనం అట్లా. సో యూ టేక్ కేర్ ఆఫ్ దట్ వెన్ యూ ఆర్ డైరెక్టింగ్. అంటే మీరు స్క్రిప్ట్లోనే మెన్షన్ చేసుకుంటారా ఈ షార్ట్స్ ఇలా ఉండాలి, షార్ట్ డివిజన్ చేసుకొని యూ డూ దట్, ఆర్ దీనికి అట్లా యూ జస్ట్ గో విత్ ద ఫ్లో? దీనికి అట్లా చేయలేదు, కానీ అనుకున్నా, మైండ్లో ఉన్నాయి. ఫస్ట్ డిఓపితో కూర్చొని నాకు ఇట్లా కావాలి, కొన్ని అనుకున్నవైనా కొన్ని అవ్వలేదు అట్లా. సో దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ డైరెక్షన్ కదా? ఫస్ట్ డైరెక్షన్. సో ఓకే, సో ఫస్ట్ డైరెక్షన్ ఎనీ స్ట్రగుల్స్ అని కాదు, కానీ మీరు అనుకున్న విజన్కి మీరు స్క్రీన్ మీద పెట్టిన దానికి హౌ మచ్ యూ కెన్ ఒక పర్సంటేజ్ ఇవ్వాలి? అనుకున్నట్టు రాలేదు, కానీ ఓకే వచ్చిన దానికి కొంచెం సాటిస్ఫై, కొంచెం ఒక 70% వచ్చింది అనుకున్నట్టు. అంటే మొత్తం మొత్తం నైట్స్ అనమాట షూట్, 5 nights చేసాం షూట్. స్టార్టింగ్ అంటే లొకేషన్స్ అన్నీ ఆ రోజు ఫిక్స్ అయ్యాయి. వెళ్ళి మాట్లాడుకున్నది ఒకటి, మళ్ళీ అప్పటికప్పుడు క్యాన్సిల్ అయిపోయాయి అనమాట. అన్ని లొకేషన్స్ అట్లనే అయినాయి. రోడ్ సైడ్ కదా, పోలీసులతో వాళ్ళతో ఇబ్బంది ఉంటుంది అట్లా. కొంచెం ఇది 2 nights అయితే కెమెరా తీసుకెళ్ళిపోయారు పోలీసులు, తీసుకెళ్ళారు. తర్వాత వాళ్ళకి మనీ ఇచ్చి మొత్తం తీసుకుని అట్లా అయింది. ఆ ప్రాబ్లమ్స్ కామన్ అయింది, ఇంకా పట్టించుకో. సో మెయిన్ ప్రాబ్లం ఎక్కడైందంటే నాకు మెయిన్ వచ్చేసి లొకేషన్ దగ్గర అయినాయి. మనకి షార్ట్ ఫిలిం కాబట్టి అంత లైటింగ్ మనకి కావాలి, కొంచెం స్ట్రీట్ లైట్స్ మేనేజ్ చేసుకోవచ్చు అనుకున్నా. ఇప్పుడు లాస్ట్ దీంట్లో క్లైమాక్స్ సీన్ ఉంటుంది, బెలూన్ సెల్లర్ అండ్ స్విగ్గీ బాయ్ కూర్చొని మాట్లాడుకున్నాం. అయితే ఒకరోజు షూట్ చేసామని, నైట్ షూట్ చేస్తే సార్ చూసుకున్నా బాగానే వచ్చింది. నెక్స్ట్ డే నేను చూసుకున్నాను, నాకు ఎందుకు డౌట్ వచ్చింది. చేసుకుంటే ఏంటి మొన్న నైట్ చూస్తే బాగానే వచ్చింది, ఇప్పుడేమో తేడా కొట్టేసింది అనిపించింది. సరే అని మళ్ళీ రీషూట్కి వెళ్తే స్ట్రీట్ లైట్స్ ఆఫ్ ఉన్నాయి మొత్తం. ఓకే, మా ఫిలిం అయితే పెద్ద లైట్స్ ఉంటాయి కాబట్టి మనం ఎలాగో చేసుకోవచ్చు. సో దెర్ ఈస్ నో, యూ వెంట్ విత్ ద న్యాచురల్, అక్కడ ఉన్న లైట్స్ లైట్స్ మన దగ్గర ఉన్న 2 lights ఉంటాయి కదా, LED లైట్స్, అట్లాంటివి తీసుకెళ్ళాం. కానీ సెట్ అవ్వట్లా, మొత్తం చీకటి. సరే బ్యాక్గ్రౌండ్ లొకేషన్ అలాగే అనుకున్నాం, అలాగే ఎత్తుక్కొని 2 hours వెయిట్ చేసాం, లైట్స్ ఆన్ చేస్తారు, ఆన్ చేయలేదు. సరే పక్క స్ట్రీట్కి వెళ్ళాం, అక్కడ ఉన్నాయి కొంచెం ఆ బ్యాక్గ్రౌండ్ మొక్కలు కాపండి, సేమ్ సీన్ కానీ 2 locations ఉంటాయి అక్కడ. ఓకే, సో టు బి ఫ్రాంక్ ఐ లైక్ ద ఫిలిం, ఎడిటింగ్ నాకు నచ్చలేదు. అంటే దట్స్ మై ఒపీనియన్, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్. ఆ ఎడిటింగ్ కూడా మొత్తం నైట్సే కూర్చున్నారు. ఓకే, మనోడి కంటే ఫుల్ బిజీ అనమాట మనోడు. ఐ ఫెల్ట్ ఎడిటింగ్ షుడ్ హ్యావ్ బీన్ మోర్ బెటర్, ఇంకా చేయొచ్చు అనిపించింది. అంటే ఇది యాక్చువల్గా ఎడిటింగ్ టైంలోనే 5 months అయిపోయింది. ఓకే, షూట్ చేసింది 5 nights అయితే, ఎడిటింగ్ 5 months అయిపోయింది. నైట్స్ మొత్తం అంటే మనోడు ఖాళీ లేక, మనోడు ఎడిటర్ యాక్చువల్గా ఒక ఆఫీస్లో వర్క్ చేస్తాడు, మార్కెటింగ్ ఆఫీస్లో అనమాట. అట్లా లేట్ అయిపోయింది. సరే ఓకే, ఇప్పుడు దాకా వచ్చింది కదా మనోడు చేసాడు, ఇంకా ఓకే నాకు బాగా అనిపించింది. సరేలే ఇంకా వెళ్ళిపోదాం
అనిపించింది ఇంకా అట్లా. యూ వెంట్ విత్ స్టాటిక్ షాట్స్ ఎక్కువ, దట్ టు ఆన్ రోడ్స్. అవును. వాట్ ఈస్ లైక్ వాట్ వాజ్ ద ఇంటెన్షన్ బిహైండ్ ఇట్? అంటే లొకేషన్తో పాటు చూపించాలన్నా లేకపోతే లైక్ వై? బికాస్ ఐవ్ సీన్ లాట్ ఆఫ్ యూట్యూబ్ స్టఫ్ వేర్ క్లోజప్స్గా లేకపోతే మిడ్స్గా పెట్టేసి మూమెంట్స్ ఎక్కువ ఇస్తారు, అవును. లేకపోతే ఆ ఎమోషన్ కోసం సమ్ క్లోజప్స్ పెట్టి స్టాటిక్గా కెమెరా హెల్డ్ లాగా చేస్తారు. అవును. సో వై డిడ్ యూ చూస్ లైక్ దట్? మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ ఎలా వాడచ్చు అనేది అట్లా వెళ్ళాం అనమాట నేను. ఓకే. కొన్ని షార్ట్స్ అంటే అనుకున్నట్టు రాలేదని చెప్పేది కదా, అది మెయిన్ అదే రీజన్. ఓకే. కొన్ని షార్ట్స్ అనుకున్నట్టు రాలేదు. అప్పటికి అంటే మొత్తం వీళ్ళందరూ కొత్త వాళ్ళు అనమాట. కొత్త వాళ్ళు కాబట్టి నేను అనుకున్నా సరే తీసుకుందాం మనం చేయించుకోవచ్చులే అనుకున్నా. కానీ చేయించుకునేటప్పటికీ అసలు నాకు అర్థమైంది సీన్ అంటే ఫస్ట్ రిహార్సల్స్ చేయించుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. తర్వాత కెమెరా వర్క్ వచ్చేసి అంటే ఎక్విప్మెంట్ కొంచెం తక్కువ ఉందన్నమాట, అనుకున్నట్టు లేదు ఎక్విప్మెంట్ కూడా. సరే ఉన్నదాంతో వెళ్దాము, అవి రోడ్ సైడ్స్ కదా కొంచెం రిస్క్ చేసి మనం తీయలేము. అక్కడ ఈ కేబుల్ బ్రిడ్జ్ షాట్స్ కూడా ఉంటాయి లొకేషన్స్, అది కొంచెం రిస్క్ అయింది పోలీసులతో వెళ్తాం. సరే ఒక ఫ్లోలో వెళ్ళిపోయింది అనమాట మొత్తం అట్లా. సో ఫిలింకి డార్క్ అని పేరు పెట్టారు కదా, వాట్ ఈస్ ద రీజన్ డార్క్ అని ఎందుకు పెట్టారు? నాకు క్వశ్చన్ వచ్చింది. సో అంటే చాలా ఆలోచన టైటిల్కే దగ్గర దగ్గర 3-4 మార్చాం. లాస్ట్కి నార్మల్ కూర్చున్నప్పుడు డార్క్ అని పెట్టేస్తే అయిపోతుంది కదా, ఎలాగో దీనిలో మనీ గురించి కూడా మెసేజ్ ఇస్తున్నాం. ఓకే. ఆ ఆర్ని ఇట్లా యూజ్ చేయొచ్చు మనం. అంటే ఇది ఫస్ట్ ఓన్లీ నైటే జరుగుతుంది స్టోరీ, చీకటి అంటే డార్క్. ఓకే. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఆ క్యారెక్టర్ కూడా డార్క్ క్యారెక్టర్, యా. ఆ అమ్మాయి అది ఫాలో అవుద్ది. ఇప్పుడు ఈ స్విగ్గీ డెలివరీ బాయ్ కూడా కొంచెం పోయింది, లైఫ్ పోయింది డార్క్లో, ఆ మీనింగ్ వస్తుంది. అలా హస్బెండ్ది కూడా లైఫ్ పోయింది, అది డార్క్ మీనింగ్. సో ఆల్ ఆర్ బ్రోక్ కాబట్టి లెట్స్ నేమ్ ఇట్ డార్క్. సో వాళ్ళు పడిపోయినప్పుడు సడన్గా టైటిల్ వస్తుంది. అవును. అంటే ఇంటెన్షనలా అంటే లైక్ హౌ? లేదు అంటే నేను ఆ ప్లేస్లో పెడితే ఫిట్ నాకు అవుతుంది అక్కడే అంటే ఫస్ట్ నుంచి అలాగే అనుకున్నా. రాసేటప్పుడు ఫస్ట్లో అందరూ వేసాయి కదా ఫస్ట్లో టైటిల్, మనం ఇక్కడ వేసుకుందాము టైటిల్ అట్లా. అందుకని ఫస్ట్లో కూడా ఎవరికి క్రియేట్ చేయలేదు, నార్మల్గా స్టార్ట్ చేసేద్దాం, మిడిల్లో వేసుకుందాం నేమ్. అక్కడే కరెక్ట్ అనిపించింది నాకు ఎందుకో. పడ్డాకే తర్వాత తెలుస్తుంది కదా. బట్ ఐ ఫెల్ట్ ఇట్ షుడ్ హావ్ బీన్ లైక్ అట్లీస్ట్ 30 minutes సో దట్ యూ కెన్ షో సమ్ మోర్ స్టఫ్. అవును అనుకున్నా, నేను అనుకున్నా. మీకు ఏమైనా టైం రిస్ట్రిక్షన్ ఉండేనా లేకపోతే అంటే ఇట్లా? టైం రిస్ట్రిక్షన్ జాయిన్ కాగానే నైట్ ఈవినింగ్ 6కి స్టార్ట్ అయ్యేవాళ్ళం, లొకేషన్కి వెళ్ళేపటికి 1-2 hours పట్టేది. మార్నింగ్ 4-5 వరకు మళ్ళీ లైట్స్, రోడ్ మీద లైట్స్ ఇవన్నీ డిస్టర్బింగ్ ఉంటుంది కదా, అట్లా అయిపోయింది. అంటే 1 week అనుకున్నాం షూట్ యాక్చువల్గా. ఓకే. 5 nights అయిపోయింది. తర్వాత ప్యాచ్ వర్క్ మళ్ళీ పెట్టుకున్నాం అనమాట. మీకు యాక్చువల్గా ప్యాచ్ వర్క్ ఒక హాఫ్ డే పట్టింది, హాఫ్ నైట్. ఓకే. ప్యాచ్ వర్క్ ఎక్కడ పట్టిందంటే ఆటోలో వచ్చే అమ్మాయి ఉంటుంది కదా, ఆటోలో అది కొంచెం ఎట్లా అయిందంటే ఆమె శారీ టైర్లో పడింది, ఆటో టైర్లో చూసుకోలేదన్నమాట. ఓకే. అది దానివల్ల ప్యాచ్ వర్క్ అంటే సేమ్ కాస్ట్యూమ్ మళ్ళీ అది తెప్పించి దాన్ని మళ్ళీ ప్యాచ్ వర్క్ చేసుకున్నాం. సో టోటల్ నెంబర్ ఆఫ్ షూటింగ్ డేస్ 5 days, 5 months ఎడిటింగ్. ఎడిటింగ్ దగ్గర వాట్ టుక్ సో లాంగ్? అంటే ఫస్ట్ ఒక రఫ్ కట్ చేయడానికి 1 month పట్టింది. ఓకే. రఫ్ కట్ చేయడానికి. యా అండర్స్టాండ్. నేను స్క్రీన్ ప్లే బట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైం. చూడడానికి చాలా ఈజీ అనిపిస్తుంది. అవును. బట్ వైల్ ఎడిటింగ్ షూట్కి ప్యాచ్ వర్క్ 1 month గ్యాప్ వచ్చింది. ఓకే. అంటే ఒకసారి రఫ్ కట్ అయితే ఏమేమి ఉన్నాయో మళ్ళీ రీషూట్ అది చేసుకోవచ్చు అనిపించింది. చూసుకున్నాక ప్యాచ్ వర్క్ పెట్టుకున్నాం. ఆ ప్యాచ్ వర్క్లో కూడా మెయిన్ లైట్స్ ప్రాబ్లం వచ్చింది మళ్ళీ మెయిన్. ఓకే. ఎప్పుడు స్ట్రీట్ లైట్స్ కదా, మా షూట్ రోజే ఆఫ్ ఉండే. ఓకే. సో ఇప్పుడు మై యాక్చువల్ క్వశ్చన్ ఇస్, మీకు అవార్డ్స్ వచ్చాయి కదా, యూ షుడ్ హ్యావ్ అప్లైడ్ సమ్వేర్, అప్లై చేసి ఉంటారు. అప్లై చేసాం. కెన్ యూ టెల్ మీ ద ప్రాసెస్? బికాస్ చాలామంది తెలియదు. అంటే షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో మన నార్మల్గా ఫిల్మ్ గ్రూప్స్ ఉంటాయి కదా, వాట్సాప్ గ్రూప్స్. ఓకే. అట్లా నాకు తెలిసిన అసోసియేట్ శ్రీనివాస్ అని ఉంటాడు, ఆయన పంపించాడు అనమాట. సరే ఒకసారి ఫోన్ చేసి కనుక్కున్నాను ఇట్లా అంటే ఓకే అండి అంటే అది మొత్తం చూసా. కొన్ని అవార్డ్స్ పెడతారు కదా, కొంచెం తీసుకున్నా ఎందుకు అనిపిస్తుంది. సరే ఇది జెన్యునే ఉంది. యాక్చువల్ నెక్స్ట్ డే నేను లమాకాన్లో చూసాను అనమాట పోస్ట్ ఇది అవార్డ్స్. ఓకే. తర్వాత ఫోన్ చేసి అప్లై చేశాను. ఓకే. అప్లై చేస్తే ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది అప్పటికి? రిలీజ్ అవ్వలేదు అప్పుడు. అవ్వకూడదా? ఏమన్నా అంటే ఒక్కోదానికి ఒకలాగా ఉంటారు అన్నమాట. అది ఏం అవార్డ్స్ అండి? అది దాసరి 2025. ఓకే. ఎవ్రీ ఇయర్ ఉంటుందా అది? ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు ఆయన.
ఆయన చేసిన ఆయన దాసనారాయణ దగ్గర అసోసియేట్ అనమాట అప్పుడు. ఓకే. నాకు శ్రీనివాస్ అన్న ఆయనకి ఎవరు పెట్టారంటే అది గుడుంబ శంకర్ డైరెక్టర్ నాకు. ఆయన పెడితే నాకు ఇట్లా వచ్చిందన్న. ఓకే. ఓకే. సో మెయిన్ ఫిల్మ్ రూల్స్ కానీ లేకపోతే లమాకాన్, మెయిన్ లమాకాన్ బ్రో. లమాకాన్ దగ్గర అక్కడ స్టోరీ బోర్డ్ అక్కడ ఉంటుంది మెయిన్. అక్కడ నీ క్యాస్టింగ్ కాల్ ఉన్నా ఏమున్నా పెడతా, ఆడిషన్స్ ఏమున్నా అక్కడ ఉంటుంది. ఓకే. అట్లా సో అలా అప్లై చేసి అట్లా అప్లై గాట్ ఇట్. అంటే ఎలా మీ ముందే జడ్జ్ చేస్తారా లేకపోతే లైక్ డైరెక్ట్ పిలిచి ఇస్తారా అవార్డు? అంటే మేము వెళ్ళాం, ఆయన కలవడానికి వెళ్ళి కాపీ చేసుకుని ఆయన కాపీ చేసుకున్నాడు మూవీ. కాపీ చూసినప్పుడే ఆయన కొంచెం ఫస్ట్ షార్ట్ ఫిలిం అని అడిగాడు. ఓకే సార్ నేను వస్తుందో రాదా అని చెప్తా ఉన్నా, ఏదో చేశాను చూద్దాం ఏమవుద్దాం అసలు చేశాను. తర్వాత కొన్ని రోజుల తర్వాత తెలిసింది వచ్చిందని. ఓకే. తర్వాత ఇక్కడ రవీంద్ర భారతిలో తెలిసి తీసుకున్నాం. సూపర్. సో ఏంటి నెక్స్ట్ జరుగుతుంది బ్రో. ప్రస్తుతానికైతే స్క్రిప్ట్ రాస్తున్నాం, ఒకటి మూవీ స్క్రిప్టే. ఓకే. ఇప్పుడు ఎట్లా అయిందంటే ఇదివరకు అంటే సంవత్సరాలు ఏడీగా చేసేవాళ్ళు. ఇప్పుడు అదంతా అడగట్ల ప్రొడ్యూసర్స్. మెయిన్ ఏమన్నా డెమో చేసావా, ఏమైనా షార్ట్ ఫిల్మ్ చేసావా అని అడుగుతున్నారు. సర్లే నేను ఇది ఎందుకు చేశానంటే నాకు ఇది యాక్చువల్గా నాది ఈ వేనే కాదు. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ డార్క్ ఏదైతే ఉందో నాకు అసలు ఆ స్టోరీ నాకు అంతగా అనిపించదు. అంటే కొంచెం వెరైటీగా ట్రై చేద్దామని చేసే తప్ప. బట్ ఫస్ట్ ఫిల్మ్ ఈ మాత్రం చేయడం ఫస్ట్ కావాలనే పుల్లింగ్ ఇట్ ఆఫ్ ఇస్ గ్రేట్. కావాలనే చేసా ఫస్ట్. ఈ లవ్ ఇవన్నీ రొటీన్ కదా, ఎక్కడ చూసినా లవ్ డ్రామా. సరే వద్దు కొంచెం వెరైటీగా తీద్దాము అన్నట్టు ట్రై చేశాను. ఆ కొంచెం వర్క్ కొంచెం అక్కడక్కడ తెలిసింది ఇట్లా. ఆయన బెలూన్స్ పట్టుకుని యాక్ట్ చేశారు కదా ఒక యాక్టర్. ఆయన ఎవరు? ఆయన యాక్చువల్గా రైటర్ అనమాట, మూవీ రైటర్. ఆయన ఎక్కడ చూసాను నేను, ఎక్కడ నాకు ఫేస్ అక్షర మూవీ అని ఒకటి ఉంది, ఐడియా ఉందా మీకు? అక్షర మూవీ తర్వాత ఈజ్ నోన్ యాక్టరా వాట్? లేదు నోన్ యాక్టర్. ఆయన ఎక్కడో కలిసా నాకు. ఆయన యాక్చువల్గా రైటరే. ఓకే. మూవీస్ రైటర్ ఆయన చేస్తున్నాడు ఇప్పుడు కూడా. సరే ఆయన బయట నుంచి తీసుకుందాం అనుకున్నాం. బయట నుంచి తీసుకుంటే డబ్బులు అంటారు అదంటది, వద్దులే తెలిసిన వాళ్ళు కాబట్టి మనం చేయించుకుందాం అనుకున్నాం. ఇంకా తీసుకున్నట్లు అనమాట. ఈ లేడీ ఒక్క బయట నుంచి తీసుకున్నాం, అందరూ తెలిసిన వాళ్ళే. ఓకే. సో దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఫిలిం. వాట్ డిడ్ యూ లెర్న్? అంటే చాలా ఇవి చెయ్యొచ్చు ఇవి చేయకూడదు అనేది కూడా నేర్చుకుంటాం కదా, జస్ట్ బ్రీఫ్గా చెప్పండి కొంచెం, ఏంటంటే చూసే వాళ్ళకి కొంచెం అర్థమయ్యేలాగా. ఫస్ట్ ఫిలిం కాబట్టి మనం అన్నీ ఆన్ పేపర్ పెట్టుకుంటే చాలా బెస్ట్. అక్కడ సెట్లోకి వెళ్ళాక మొత్తం మారిపోద్ది. ఓకే. నువ్వు అట్లా ఉంటాయి అనుకుంటావు కానీ సిచ్యువేషన్ అక్కడ తగ్గట్టు ఉండవు. నువ్వు ఆన్ పేపర్ షార్ట్ డివిజన్ చేసుకుని యాక్టర్స్తో కూడా ఫస్ట్ రిహార్సల్ చేయించుకుంటే చాలా బెస్ట్. అక్కడికి వెళ్ళాక డైలాగ్స్ కూడా నువ్వు ఇక్కడే కరెక్షన్ చేసుకుంటే బెస్ట్. అక్కడికి వెళ్ళాక ఆటోమేటిక్ మారుతాయి, వాళ్ళు చెప్పే వే ఆఫ్ డైలాగ్ని బట్టి మారుతూ ఉంటాయి. అట్లా చెప్పుకుంటా బెటర్. అంటే ఫస్ట్ ఎట్లా అంటే ఫస్ట్ నువ్వు అందరితో ఈజీగా మూవ్ అవ్వాలి. యాక్టర్స్తో ఎవరైతే ఉన్నారో నువ్వు వాళ్ళతో ఈజీగా చెప్పగలగాలి, అంతా చేయాలి. వాళ్ళకి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి క్యారెక్టర్ గురించి. బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాక నా డైలాగ్ ఇలా కావాలి, లిప్ మూమెంట్ ఇలా కావాలి, ద వే ఆఫ్ టాక్ ఇట్లా ఉండాలి, ఇటు చూడాలి, ఆ ఎమోషన్ ఏదైతే ఉందో అది క్యారీ అయ్యేలా మొత్తం అంతా కరెక్ట్గా చూసుకుంటే వెళ్ళొచ్చు. కానీ ఏదో మనం చేసేద్దాం అని వెళ్ళిపోతే నేను అలాగే వెళ్ళాను, కానీ చాలా ఉంటాయి వెళ్తే అట్లా. ఓకే. సో పర్టికులర్గా ఫస్ట్ డైరెక్షన్ కదా, ఇది మిస్టేక్ మాత్రం ఎవరు చేయద్దురా బాబు అని ఏదన్నా ఉందా? ఈ మిస్టేక్ అంటే ఫస్ట్ రావాల్సింది డైరెక్షన్ కన్నా మేనేజ్మెంట్. బికాస్ ఈవెన్ ఐ బిలీవ్ డైరెక్షన్ ఈజ్ నాట్ జస్ట్ యాక్షన్ కట్, అది కాదు. నువ్వు అక్కడ వాళ్ళని అందరినీ ఎలా మేనేజ్ చేసినావో తెలియాలి, ఇంపార్టెంట్. మెయిన్ అది. నువ్వు అక్కడ తగ్గావా, ఆహా ఈ పని అయిపోయిందిరా అని అనేసుకుంటారు. ఒకసారి శైలేష్ కొలానో గారు ఉన్నారు, హిట్ డైరెక్టర్. ఆయన ఒక ప్రేమాది జర్నలిస్ట్ గారి ఇంటర్వ్యూలో రౌండ్ టేబుల్లో ఒకసారి చెప్పారు, డైరెక్షన్ ఈజ్ నాట్ జస్ట్ యాక్షన్ అండ్ కట్, బట్ వాడు కార్ దిగి వెళ్ళి ఆడ కుర్చీలో డైరెక్టర్ కుర్చీలో మానిటర్ ముందు కూర్చునే వరకు 100 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుని వచ్చి కూర్చోవాలని అంటారు. సో యూ అగ్రీ టు దట్? అవును, ఎస్. యా. ఓకే. ఫస్ట్ అక్కడ నీకు వాళ్ళందరినీ మేనేజ్ చేసుకుంటే డైరెక్షన్ వచ్చి ఫ్రీగా చేసుకోవచ్చు. ఏం ప్రెజర్స్ ఉండకుండా వచ్చి కూర్చోవాలి అంతే. చూసుకుని కరెక్ట్గా చేస్తున్నారా లేదా. ఇప్పుడు ఏమున్నా సరే అక్కడ ఒక ప్రాబ్లం అయితే మొత్తం ఇక్కడంతా డిస్టర్బెన్స్ అయిపోతుంది సీన్లో. అన్నీ సాల్వ్ చేసుకుని వచ్చి చూసుకుంటే రిలాక్స్గా ఉంటుంది. సో మనకు కావాల్సింది వస్తుంది అవుట్పుట్ మెయిన్.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు అప్రిషియేట్ యూ బికాస్ చాలామంది షార్ట్ ఫిలిమ్స్ చేసి వాళ్ళే చూసుకోవడానికి భయపడి సమ్ రీజన్స్ వాళ్ళకి నచ్చక దే డోంట్ ఈవెన్ ట్రై టు రిలీజ్ ఇట్. అవును. బట్ యూ హ్యావ్ క్రాస్ దట్ పాత్ అండ్ యూ డేర్ టు రిలీజ్ దట్. అండ్ దానిపైన అవార్డు అవన్నీ బోనస్ ఆబ్వియస్లీ. అంతే. బట్ రిలీజింగ్ ద షార్ట్ ఫిలిం ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ బిగ్ అచీవ్మెంట్ అని నా ఫీలింగ్. ఈ ప్లాట్ఫామ్ రిలీజ్ చేసుకుంటా కూడా చాలా టైం పట్టింది. చాలా ప్లాట్ఫామ్ ట్రై చేసాం. మనకు ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబ్లో ఏ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో మెయిన్గా అని ఎవరి దగ్గరికి వెళ్ళినా యూ మీన్ ఛానల్స్? వద్దులే. ఓకే, ఇప్పుడు ప్లాట్ఫామ్ అంటే ఛానల్సే కదా యూట్యూబ్లో ఇప్పుడు హై రేటెడ్ ప్లాట్ఫామ్సే. అంతా లవ్ ఇవన్నీ కావాలి, ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. అందరూ లవ్ అంటే ఎవరు చూస్తారు? మరి తెలుగు వన్ వాళ్ళకి ఎలాగా? తెలుగు వన్ వాళ్ళకి ఎట్లా అంటే నాకు తెలిసిన ఒక అంకుల్ ఉన్నాడు అనమాట, ఎఫ్ఎంలో జాకీ గైస్. ఓకే. ఆయన ద్వారా అట్లా పరిచయం అనమాట. ఆయన ద్వారా అలాగే పెట్టాను, డ్రైవ్ లింక్ పెట్టాను, చూశాను, నచ్చింది అన్నాడు. ఓకే అంటే నేను ఎట్లా చూసాను అంటే పెట్టింది ఒక హాఫ్ అన్న వస్తే బాగుంది కదా అట్లా అన్నట్టు. ప్రాఫిట్ వచ్చింది ఏమన్నా ఇస్తారా? మ్యాక్సిమం అంటే షేరింగ్ అంటే ఎట్లా? రెవెన్యూ బట్ట? యూట్యూబ్ రెవెన్యూ బట్ట? ఓకే. వాళ్ళకి 20 మనకి 80 అట్లా ఉంటుంది. ఓకే. 20% 80% అట్లా. సరే చేద్దాము, మంచి తెలుగు వన్ అంటే నోటెడ్ ఛానలే కదా చేద్దాం అన్నట్టు చేస్తాం. ఇంకా ఏ ఫ్లాట్ ఎత్తుకైనా అంటే తీసుకుంటాం కానీ ఫ్రీగా ఇవ్వము, ఏమీ రెవెన్యూ అట్లా ఉన్నా. సరే ఇది వస్తున్నారు కదా తెలుగు వన్ అంటే మంచి, చాలామంది కనుక్కున్నా మంచి ప్లాట్ఫామే ఇచ్చా అన్నారు. నేను వ్యూస్ వస్తే 10K అన్నా వస్తాయి అట్లా అనుకున్నా, వస్తాయా అనుకున్నా. 70K కదా? 79K. 79 వచ్చినాయి. ఓకే పర్లేదులే అనిపించింది. యాక్చువల్లీ బాగుంది ఫిలిం. నాకు చూసినంతసేపు ఒకలా అనిపించింది, ఏదో ఒక స్లో వెళ్తుంది చాలా మందికి అట్లా. బట్ క్లైమాక్స్ లో డాట్స్ నేను అనుకుంటున్నా కనెక్ట్ చేస్తారా అంటే. ఎడిటింగ్ లో నాకు ఐ వాజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వైల్ వాచింగ్. సో లాస్ట్ లో అసలు ఎడిట్ కనెక్ట్ చేస్తాడా లేదా అది ఉండే. సరే చూద్దాం కంప్లీట్ చేద్దాం అని చెప్పి చూసా. డాట్స్ కనెక్ట్ చేయగానే ఐ ఫెల్ట్ ఓకే గుడ్. చాలా మందికి అట్లా ఫస్ట్ అటెంప్ట్ ఈజ్ రియలీ గుడ్. నాకు అది ఒకటి అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us and keep doing more films. Don't stop. అది ఆగంలే. Okay. Thank you for joining.